దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 34వ కీర్తన 14వ చరణము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దాన్ని వెంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కీడు చేయుట మాని మేలు చేయడము నేర్చుకోవాలా. అంతేకాకుండా సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, చాలామంది భక్తుల జీవితంలో ఇతరుల ఎడల కీడు చేయడానికి పూనుకొని ఉన్నారు. వారికి దేవుని భయము లేదు. వారు పాపము చేయడానికి వారి అడుగులు పడుతూ ఉన్నాయి. కీడు చేయడము దేవుడు మానివేయమని చెప్తూ ఉన్నాడు. మేలు చేయడం నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. మేలు చెయ్యము అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఇతరుల ఎడల ఎంత మట్టుకు మనం మేలు చేసే వారిగా ఉన్నాము, ఎంతమంది యొక్క ఆ దీవెనను మనము కోరుకుంటూ ఉన్నాం, ఎంతమందిని మనము వారి ఎడల మంచిగా చేసేవారిగా ఉన్నాము. ఒకవేళ అలాగ లేకపోతే ఈరోజు మేలు చేయడం నేర్చుకొని ఈ ఉదయం సమాధానమును వెతకి దాన్ని వెంటాడమని చెప్తూ ఉన్నాడు. సమాధానము లేకుండా సమాజములో, ఈ ప్రపంచములో అనేకులు ఉన్నారు. వారి జీవితంలో సమాధానం లేదు. అది యవ్వనస్తుల్లో కానీ, వృద్ధుల్లో కానీ, నడి వయస్కుల్లో కానీ ఈ సమాధానము లేకుండా ఈ కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. దేవుడు ఈ ఉదయం మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానము ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. అది యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుంది. ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి రా, వస్తే నీకు సమాధానము దొరుకుతూ ఉంది. ఇది లేక చాలామంది నశించిపోతూ ఉన్నారు. చాలామంది గొడవలతో వారి కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటనంటే, కీడు చేయడం మాను, పాపము చేయడం మానివేయి, మేలు చేయడము నేర్చుకో అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, సమాధానమును దాన్ని వెదకి వెంటాడమని చెప్తూ ఉన్నాడు. సమాధానము లేకుండా జీవిస్తున్నావు నీవు. కాబట్టి సమాధానమును వెదకి వెంటాడు. దేవుని నుంచి నువ్వు ఎప్పుడైతే సమాధానమును పొందుకుంటావో నీవు దీవించబడతావు, నీవు బాగు చేయబడతావు. దేవుడు చెప్పినట్టుగా మనము చేస్తే మనకు దీవెన దొరుకుతూ ఉంది. కాబట్టి దేవుని మాటకు లోబడదాము, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన వెనికిడిలో స్థిరపరచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.